ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్స్థిఫలయ బ్రహ్మార్యరాయ శ్రీ గుణాత్మమే సర్వగతిగామే దర్శ దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యా రంగంలో కొన్ని ఆటంకాలు మొదలయ్యే మార్గాలు ఉన్నాయి. వాళ్ళకి త్రికార శుద్ధి అనగా జ్ఞాపక శక్తి, ఒక టైంలో ఉండాల్సిన జ్ఞాపక శక్తి ఒక టైంలో ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులు పడుతూ, కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. ఇంట్లో భార్యాభర్తల నుంచి ఒక సమస్య, మరి ఇంట్లో అత్తా కోడళ్ళ వల్ల కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు, పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సిన సమస్య రాబోతుంది. మరి అత్తామామ సమస్యలో కొన్ని లేనిపోయిన మాటలు, లేనిపోయిన సికాకులు కొన్ని పెట్టాలని కొంతమంది చూస్తున్నారు. మరి మీరు కొన్ని జాగ్రత్తలు పడాలి. మరి జాగ్రత్తలు పడాలంటే మరి మీరు ఏ పని చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏదైనా సరే కొంచెం ఆలోచించి ఆశిస్తూసి అడిగేయండి. కాబట్టి మీకు ఏ కార్యక్రమైనా కూడా మనకు తెలిసిన పెద్దవాళ్ళు, మనకు తెలిసిన గురువులు, మాలాంటి గురువులతో మీరు షేర్ చేసుకునేట్టుగైతే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. మరి ఏ కార్యక్రమైనా కూడా అవలీలగా చేయాల్సిన వాళ్ళు కూడా ఈ మధ్యలో మీకు ఏమవుతుందంటే శారీరక శ్రమ, దానివల్ల మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శారీరక శ్రమ వలన ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా పోతుంది. కష్టానికి కష్టం అవుతుంది కానీ కష్టానికి సుఖం అనేది రావట్లే. మరి ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఎక్కడ పోయినా, ఏది అనుకున్నా చేతికాడికి వస్తుంది, ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంది. మరి అప్పులు ఇవ్వకూడదు. మీరు అప్పులు మీ చేతుకుంటే ఇచ్చారనుకోండి, ఇక దాన్ని మతిమతాల్సింది. ఇక అప్పులు కానీ మీరు ఎక్కువగా ఇచ్చారనుకోండి, దానివల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రంగంలో కూడా కొన్ని కార్యక్రమాలు, ఎన్నో పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి వ్యవసాయంలో కూడా విజయం కనబడుతుంది. మరి ప్రేమ సమస్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ అంటే 2 అక్షరాలు. ప్రేమ అంటే మంచి ఉంది, దాంట్లో చెడు ఉంటుంది, 2 ఉన్నాయి. ఏదైనా మనకి డ్రైవింగు వచ్చు కాబట్టి మనం డ్రైవింగ్ చేస్తుంటాం, కళ్ళు మూసుకొని నడపం కదా, కళ్ళు తెరిచి నడుస్తుంటాం. అదేవిధంగా మనం వెళ్ళేటప్పుడు మనకి వెనక నుంచో పక్క నుంచో ఎవరో ఒకడు వచ్చి గుద్దుతాడు. ఎవరో ఒకడు వచ్చి గుద్దాడు అనుకోండి, మరి ఆ తప్పు మందా వాడిదే కదా. కాబట్టి అది దేనివల్ల? గాచ్చారం అంటారు. ఆ గాచ్చారం బాగోలేనప్పుడు నువ్వు ఎంతలావు పని చేసినా ముందుకు రాలేవు. కాబట్టి ఆ గాచ్చారం మీకు బాగుండాలి. మీ కుటుంబంలో కొన్ని పనులు బాగుండాలి. కొన్ని ప్రమోషన్ విషయాల్లో కూడా కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని కనబడుతున్నాయి. మంచి మంచి కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టాల్సి ఉన్నాయి. మరి పెళ్ళిళ్ళల్లో కొంచెం ఆలస్యంగా కొంచెం కనబడుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడిగేయండి, తొందరపాటు వద్దు. కాబట్టి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం అనేది పట్టే యోగం కనబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. ఆ లక్ష్మీ నరసింహ ఆరాధన చేయాలి. మరి దాంతోపాటు శ్రీ అమ్మవారిని, లక్ష్మీమాతని, ఆ అమ్మవారిని మీరు ప్రార్థన చేయాలి. చేసినట్టుగైతే మీకు అదృష్ట యోగం కలిసి వస్తుంది, ధనప్రాప్తి యోగం కలిసి వస్తుంది. చేయాల్సిన యోగం అనేది మీకు ముందుగా వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మీ జాతకం ఎలా ఉందో అని మేము తెలుసుకోండి. మీ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఏం చేస్తే బాగుంటుంది అని మీరు
తొందర పడుకోకుండా మీరు తెలుసుకొని ముందడుగు వేస్తే మీ జీవితానికి, మీ లైఫ్కి విజయవంతం అనేది అవుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.